వైసీపీ అధినేత జగన్ గుణపాఠాలు నేర్చుకుంటున్నారు. ఎక్కడ వైఫల్యాలు ఎదురయ్యాయో గుర్తిస్తున్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వకపోతే గడ్డు పరిస్థితులు తప్పవని గుర్తించారు. అందుకే పార్టీలో వారి ప్రాధాన్యత పెంచాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి రాజశేఖర్ రెడ్డి సమకాలికులు చాలా మంది జగన్ వెంట అడుగులు వేశారు. అయితే తన తండ్రితో పని చేశారని కనీస గుర్తింపు ఇవ్వకపోవడంతో చాలా మంది సీనియర్లు మనస్తాపంతో గడిపారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఇది ప్రభావం చూపింది. అందుకే ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా అవసరం అనుకుంటే వారి వారసులకు ఇచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు. ముఖ్యంగా తన కోటరీని పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ ఏర్పాటు చేశారు జగన్. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ సైతం విఫలమవుతున్న వేళ ఆ పార్టీకి చెందిన సీనియర్లు వైసీపీలోకి రావడం ప్రారంభించారు. రాజశేఖర్ రెడ్డి మాదిరిగా తమకు కూడా జగన్ సరైన ప్రాధాన్యత ఇస్తారని భావించారు. కానీ అధికారంలోకి వచ్చిన వరకు కొంత ప్రాధాన్యం దక్కింది. వచ్చాక మాత్రం సజ్జల, విజయసాయి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వారికి ప్రాధాన్యం కల్పించారు జగన్. కానీ తండ్రితో పనిచేసిన ధర్మాన, బొత్స, ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారిని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. పార్టీ అంటే తానొక్కడే అన్నట్టు వ్యవహరించారు. తన చరిష్మా ఉంటే చాలు, ఎవరైనా గెలిచేస్తారు అనే ధీమాతో ఉండేవారు. అదే 2024 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీసింది. ఓటమి ఎదురైతే తరువాత నా అనుకున్న కోటరీ బద్దలైన వేళ ఒక్కొక్కరు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్న తరుణంలో సీనియర్లు గుర్తుకొచ్చారు జగన్కి. అందుకే ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతకు ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. బొత్స లాంటి నేత పార్టీకి కొంతవరకు రక్షగా నిలుస్తారని భావించారు. మరోవైపు ఇప్పుడు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆయనకు కట్టబెడతారనే ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఆయన కేబినెట్ ర్యాంకింగ్ హోదా ఉండడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ప్రజల్లోకి బలంగా వెళ్లగలరని, ఆయన వాయిస్ కు ప్రాధాన్యం ఉంటుందని జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు మంచి వ్యూహ చతురత ఉన్న ధర్మానకు పార్టీ కేంద్ర కమిటీ బాధ్యతలు కట్టబెడతారని తెలుస్తోంది. అయితే జగన్లో ఈ తరహా మార్పు వైసీపీ శ్రేణులు ఆహ్వానిస్తున్నాయి.